మా అత్తమ్మ అయితే ఇంట్లో అన్ని చెట్లు పెంచేదండి. ఇప్పుడు ఇంకా తక్కువైపోయినాయి కానీ మా పెళ్ళప్పుడైతే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూర మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే జస్ట్ నార్మల్‌గా మిరపనారు అయితే చల్లి ఉంది. చూసారా? చిన్న చిన్న పచ్చిమిర్చి అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు కోళ్ళు ఉన్నాయన్నమాట ఇంట్లో. అవి చిన్న పిలకలు వచ్చినప్పుడు అవి అంటే తొక్కేస్తూ ఉంటాయి కదా! సో, అందువల్ల ఇప్పుడు కొంచెం తక్కువైపోయాయి. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ చూసారా? కనకాంబరాల మొక్కలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయన్నమాట. పచ్చిమిర్చిలు భలే ఉన్నాయి కదా! ఫ్రెష్‌గా భలే కారం ఉన్నాయండి. ఒక్క కాయ 2 కాయలేసిన చట్నీలోకి భలే కారం వస్తున్నాయి. ఇక ముందు వైపు అయితే ఈ విధంగా ఇంతవరకు మా మామయ్య గారు కళ్ళు గీసేవాళ్ళనమాట. ఆ కుండలుంటే వాటిని ఇలా మంచిగా చెట్లులాగా పెట్టేసింది. ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్లు కూడా వదలలేదు. కట్ చేసి మట్టేసి ఇలా బంతిపూల మొక్కలైతే పెట్టేసిందనమాట. సో, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇవి లేవు. ఒక 3 మంత్స్‌కే మంచిగా పెరిగినియి. ఇక్కడైతే లాస్ట్ టైం ఈ కంచె వేశారు కదా మా హస్బెండ్ మా మామయ్య గారు కలిసి. ఇక్కడ వచ్చేసి మామిడి మొక్క అయితే పెట్టింది. అలాగే సీతమ్మ జడకుచ్చులు అంటాం కదా, ఆ ఫ్లవర్స్ చెట్టు అయితే పెట్టిందనమాట. ఇక అలాగే కాకర కూడా కొన్ని కాయలు అయితే